పాఠశాలల్లో జాయినింగ్స్ పెంచేందుకు నిర్వహించిన బడిబాట విఫలమైందా అంటే నల్లగొండ జిల్లాలో స్కూళ్ల పరిస్థితి చూస్తే అవును అనే సమాధానమే వస్తోంది. వేసవి సెలవుల తర్వాత పాఠశాలల ప్రారంభమైన విద్యార్థుల కోసం పాఠశాలలు ఎదురు చూసే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓవైపు ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజుల మోత మోగుతున్నా పేరెంట్స్ తమ పిల్లలను ప్రభుత్వ స్కూల్స్ లో చేర్పించడానికి ముందుకు రావడం లేదు. అయితే పాఠశాలల పునఃప్రారంభం ఎలా ఉంది అనే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ రెడ్డి అందిస్తారు. భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయి, ప్రభుత్వ టీచర్లు ఉంటారు, కానీ విద్యార్థులు మాత్రం ఉండరు. ఇది మేము అనడం కాదు, కళ్ళకు గట్టినట్టు సాక్షి టీవీ చూపిస్తుంది. తెలంగాణలో ఈ విద్యా సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమైనటువంటి నేపథ్యంలోనే ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా విద్యార్థులతోటి కలకలలాడుతున్నాయో ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం చూసుకోవచ్చు, ఇది నల్గొండ జిల్లా పాతపల్లికి సంబంధించినటువంటి ప్రాథమిక పాఠశాలకు సంబంధించినటువంటి తరగతి గది. ఒకసారి చూసుకున్నట్లయితే ఈ పాఠశాలలో గత సంవత్సరం 15 మంది విద్యార్థులు ఉండే, ఆ తర్వాత 5వ తరగతి చదువుతున్నటువంటి కొంతమంది విద్యార్థులు వెళ్ళిపోగా ఈ సంవత్సరం ఎంతమంది మిగులుతారు అనేది కూడా తెలియనటువంటి నేపథ్యంలోనే పాఠశాలలో ఈ స్థాయిలో ప్రభుత్వ విద్య నిర్వీర్యం అయిపోతున్నప్పుడు కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది, దీన్ని ప్రభుత్వ విద్యా వ్యవస్థని పటిష్టం చేసుకునేందుకు ఉపాధ్యాయులు ఏం చేస్తున్నారు, ఉపాధ్యాయ సంఘాలు ఏం చేస్తున్నాయి అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న అయితే మిగులుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏడాదికి ఏడాది ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజులు పెరిగిపోతుంటే తల్లిదండ్రులు ఒకరిని చూసి మరొకరు తమ పిల్లల్ని అప్పులు చేసైనా ప్రైవేట్ విద్యా సంస్థలు చదివించేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రైవేట్ విద్యా సంస్థలు కనీసం ప్రభుత్వ విద్యా వ్యవస్థల్ని కాపాడేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందా లేదా అనేది పక్కన పెడితే ప్రైవేట్ విద్యా సంస్థలైనా ఫీజులు అరికట్టేందుకు ఏమైనా చర్యలు తీసుకుంటుందంటే ఆ చర్యలు ఏ స్థాయిలో ఉంది అంటే ముఖ్యమంత్రి ఆ హైడ్రాని నెరగొల్పినందుకు తన మీద ప్రతిరోజు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక ప్రైవేట్ స్కూళ్ళలో ఆ ఫీజులను నియంత్రిస్తే ఏ స్థాయిలో తిట్టుకుంటారో అని చెప్పేసి మాట్లాడే స్థాయికి వెళ్ళిపోయిందంటే ప్రైవేట్ విద్యా సంస్థల యొక్క ఆగడాలు ఏ విధంగానే అదే సమయంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఏ స్థాయిలో పతనమవుతుంది అనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఒక పాతపల్లికి సంబంధించినటువంటి పరిస్థితే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అదే పరిస్థితి ఉంది. 3000 స్కూల్స్ ప్రస్తుతం ఉండగా గత సంవత్సరానికి అంతకుముందు సంవత్సరానికి మూతపడ్డటువంటి స్కూళ్ల సంఖ్య 500కి మించిపోయినటువంటి నేపథ్యంలోనే ప్రతి సంవత్సరానికి మూతపడుతున్నటువంటి పాఠశాలల సంఖ్య పెరిగిపోతుంది. అందులో జాయిన్ అయ్యేటువంటి విద్యార్థుల యొక్క సంఖ్య కూడా తగ్గిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అసలు ఇందులో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, బడిబాట కార్యక్రమానికి సంబంధించి కొత్తగా ఏమన్నా విద్యార్థులు జాయిన్ అయ్యారు అనేది కూడా మనం మాట్లాడదాం. ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి, ఉపాధ్యాయులు ఆలోచించాలి. ప్రభుత్వ విద్యా వ్యవస్థ భవిష్యత్తులో కలకల్లాడాలి, భవిష్యత్తులో నిలబడాలంటే ప్రతి ఒక్కరు అంటే ఉపాధ్యాయులు మారాలి. అదే సమయంలో ప్రభుత్వం కూడా ఒక చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం అవుతుంది. ఈ తరగతి గదే చెప్తున్నది. ఇందులో ఉండాల్సినటువంటి విద్యార్థుల సంఖ్య ఎంత ఉందంటే, ఒకసారి తమ్ముడు ఏ క్లాస్ అమ్మా? ఫోర్త్ క్లాస్. ఎంతమంది ఉంటారు ఈ స్కూల్లో? 8 మెంబర్స్. 40 8 మెంబర్స్ ఉంటారు. ఓకే, బుక్స్ ఇచ్చిరా? ఈ సంవత్సరం ఇచ్చిరా? ఇస్తారు. అంటే ఒక విద్యార్థి ఉన్నారు, ఒక విద్యార్థికి ఒక టీచర్ ఉన్నారు. కొన్ని స్కూల్లో విద్యార్థులు లేకున్న టీచర్లు ఉన్నారు. అదే సమయంలో విద్యార్థుల సంఖ్య ఉన్నటువంటి సంఖ్యకి డబుల్ అంటే ఆ రెట్టింపు సంఖ్యలో ఉపాధ్యాయులు ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం అదే సమయంలో ప్రభుత్వం మారి విద్యా వ్యవస్థని పటిష్టంగా మార్చి ప్రైవేట్ విద్యా సంస్థల్ని అడ్డుకొని అదే సమయంలో సాధారణ ప్రజల మీద ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వ స్కూళ్ళని పటిష్టం చేసేలాగా చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. నేను శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.